భగవత్ ప్రసంగం లభించడం మాత్రమే గొప్ప కాదు, దానికి విశ్వాసం చేసి మనం పాటించడం అనేది గొప్ప. స్కూల్లో అందరూ చదువుతారు, కాలేజీలో అందరూ చదువుతారు, యూనివర్సిటీలో అందరూ చదువుతారు, కానీ చదివి దానికి నిజ జీవితంలోని వినియోగించుకోవడం, ఎగ్జామ్లో రాయడం, ప్రజెంటేషన్ చేయడం, దాంట్లో మంచి మార్కులు తీసుకురావడం, మరి మంచి ఉద్యోగం చేయడం, ఏదైతే చదువుకున్నామో ఆ సిన్సియరిటీ, ఆ పంక్చువాలిటీ, ఆ జ్ఞానాన్ని మన జీవితంలోని వినియోగం చేసుకోవడం అనేది గొప్ప. ఇంత చదువుకున్నావు నువ్వేంటి ఏ పని చేసావంటారు చాలామంది. ఇంత చదువు, ఎంత జ్ఞానం ఉండి నువ్వు ఇటువంటి పని చేసావంటే అతను ఆ చదువు, ఆ జ్ఞానాన్ని వినియోగం చేసుకోలేదన్నమాట. సో సత్సంగం మీద కూర్చోవడం, వినడంలో లాభం కాదు, దానికి వినియోగించడంలో లాభం ఎక్కువ ఉంటుంది. సో మనం ఎలాగ వినియోగించుకోవాలి, ఈ శక్తి కూడా భగవంతుడే ఇవ్వగలరు మనకి. ఈరోజు అతి అద్భుతమైన రోజు. ఎందుకు అంటే మనం రేపటి రోజు గురించి ఈరోజు తెలుసుకుంటున్నాం. చాణక్య అంటారు, రేపు ఏదైతే పని ఉన్నదో ఈరోజు చేయండి, అడ్వాన్స్ అవ్వండి. రేపటి పని రేపు చేద్దామంటే అది రేపు కాకుండా ఎల్లుండి కూడా అవుతుంది. అందుకే రేపటి పని ఈరోజు చేయడానికి ప్లాన్ చేయాలి. అప్పుడే మనం కరెక్ట్గా ఆ టైంలోని మనం చేయగలం పని. సో ఏంటి రేపటి పని ఈరోజు మనం ఏం వినాలి? రేపు ఏంటంటే అద్భుతమైన తిథి, చాలా పుణ్యమైన తిథి, ఏకాదశి. ఈ ఏకాదశి కూడా ఏంటి, దీని పేరే మనకు చెప్పేస్తుంది. ఇది ఏంటి, ఇది మోక్షద ఏకాదశి. ఈ ఏకాదశి ఎవరైతే పాలనం చేస్తారో, పాటిస్తారో వాళ్ళకి మోక్షము కలుగుతుంది. ధర్మార్థ కామ మోక్షం. మోక్షం అనేది ఏంటి? జ్ఞాన మార్గంలోని, ధ్యాన మార్గంలోని, కర్మ మార్గంలోని ఇది అన్నిటికంటే అతి ఉత్తమమైన పొజిషన్, టార్గెట్ మోక్షం అనేది. ఇప్పుడు ధ్యానం చేసినప్పుడు మోక్షం పొందామని చెప్పేసి వాళ్ళకి ఉత్తమం. కానీ భక్తి రాజంలోని అది చాలా లోయర్ టు లోయర్, ఫస్ట్ స్టేజ్ అన్నమాట మోక్షం. భక్తి ఎవరైతే చేస్తారో మోక్షం వాళ్ళకి సహజంగా దొరికిపోతుంది, కష్టపడడం అవసరం లేదు. అదే మోక్షము కర్మ మార్గంలోని, ధ్యాన మార్గంలోని, జ్ఞాన మార్గంలోని పొందాలంటే అనేక సాధన చేయాలి, జీవితం అంతా సాధన చేయాలి. కానీ భక్తి చాలా సులభంగా లభిస్తుంది. సో ఏంటి అది భక్తి, ఏంటి మోక్షం, ఏంటి మోక్షం అంటే? సాధారణంగా మనం చెప్పాలంటే మరో జన్మం ఉండకూడదు. ఏ జన్మం? ఈ 84 లక్షల జీవులైతే ఉన్నారో, పశు పక్షులు, కీట పతంగులు, చెట్లు పొట్లు, అలాగా పుట్టకుండాను దీనికి జన్మమృత్యు చక్రం అన్నారు, డెత్ అండ్ బర్త్ సర్కిల్. ఈ జన్మమృత్యు చక్రం నుంచి మనం అనేక చక్రం నుంచి తిరుగుతున్నాం. ఒక చక్రం అయిందేంటి, మనం అలాగా గిరిగిరి అని తిరుగుతూనే ఉన్నాం. ఎన్నిసార్లు మనిషిగా పుట్టాము, ఎన్నిసార్లుగా చనిపోయాము, పశుపక్షులుగా పుట్టాము, ఎన్నిసార్లు చనిపోయాము, అలాగా అనేక పుట్టి చనిపోయి ఎలాగా ఎక్కువ ఎన్ని కల్పాలు అయిపోయాయి. మనం కృష్ణ భులి సహిజీవ అనాది బహిర్ముఖం అతేవో దేహో తారో సంసార దుఃఖం. కృష్ణుడిని మర్చిపోయాం, భగవంతుడిని మర్చిపోయాం, అందుకే మనం చాలా దుఃఖంలో ఉన్నాం. అయితే మళ్ళీ మనం భగవంతుడిని ఎలా గుర్తుపెట్టుకుంటాం? రేపు మోక్షద ఏకాదశి. ఎవరైతే ఈ ఏకాదశి పాలనం చేస్తారో, వ్రతం చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా మోక్షం పొందుతారు. వారి మోక్షం పొందడం అనేది కాదు, వాళ్ళ పితృపురుషులు కూడా మోక్షం పొందుతారని చెప్పి చెప్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా పాపం ఏ గతి ఉన్నారో, వాళ్ళ తల్లిదండ్రులు ఏ గతి ఉన్నారో, మనం ఒక్క వ్రతం చేస్తే ఒకవేళ మన తల్లిదండ్రులు చనిపోయారు అనుకోండి, వాళ్ళు ఏ గతి ఉన్నాడో వాళ్ళు మోక్షం పొందుతారు. లేదా తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయినారు అనుకోండి, తాతగారు, అమ్మమ్మ గారు, వాళ్ళు కూడా మోక్షం పొందుతారు. వాస్తవంగా మన పితృపురుషుల్ని, తల్లిదండ్రుల్ని సేవ చేయాలంటే చూడండి, ఇటువంటి ధర్మ పని చేయాలి మనం. పితృపురుషుల్ని లేకపోతే తల్లిదండ్రులని డబ్బు ఇచ్చేసి, ఇల్లు ఇచ్చేసి, కారు ఇచ్చేసి, సినిమా షికార్లకు వెళ్తూ అది కాదు వాస్తవమైన వాళ్ళకి హెల్ప్ చేసినట్టు. తల్లిదండ్రికి హెల్ప్ చేయాలంటే
తల్లిదండ్రులకి మనం కృతజ్ఞత భావం థ్యాంక్స్ చెప్పుకోవాలంటే ఇగో ఇటువంటి ఏకాదశి వ్రతం పాటించడం. దేనికి అంటే ఈ కథలో తెలుస్తుంది చూడండి. ఈ బ్రహ్మాండ పురాణంలో ఇది రాసి ఉన్నది. స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మకి ధర్మరాజు అడుగుతున్నారు, మార్గశిర మాసంలోని శుక్లపక్షం వచ్చిన ఏకాదశి పేరు ఏంటి, అది పాటించడం వల్ల మనకి లాభం ఏంటి, దాని విశేషత నాకు చెప్పండి అంటే స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు ఈ విధానంగా. దాన్ని ప్రూఫ్ కింద బ్రహ్మాండ పురాణంలో ఉన్నది. ఏంటి ఈ ఏకాదశి మహత్వం? ఈ ఏకాదశిలో ఒక విశేషత్వము ఈ ఏకాదశిలో ఒక విశేషత్వం మనం ఒకవేళ శ్రవణం చేస్తే, వింటే చేస్తే ఏంటి లాభం అని తర్వాత చెప్తున్నారు. ముందు దీని మహత్వం వింటే ఏమవుతుంది అంటే, ఒక వాజపేయి యజ్ఞం మనకు తెలీదు, అశ్వమేధ యజ్ఞం, వాజపేయి యజ్ఞం అనేది ఉంటుంది. ఇది చాలా కఠినమైన యజ్ఞం. వాజపేయి యజ్ఞం చేసినంత లాభం అట కేవలం వింటే కూర్చొని. మనం ఎక్కడ యజ్ఞం చేయగలం? అది కూడా వాజపేయి యజ్ఞం అనేది. ఇది కఠినమైన వస్తువు. సో ఒక వాజపేయి యజ్ఞం చేసేంత మరి ఏంటి, సర్వ పాప వినాశిని, అనేక పాపాలు మనకు వినాశం చేస్తుంది కేవలం విండు మాత్రం. పాటిస్తే ఏంటని చూడు. ఈ కథ మహిమ ఎవరైతే వింటారో వాళ్ళకి అనేక పాపం నష్టం అయిపోతుంది. మరి వాజపేయి యజ్ఞం చాలా ఒక ఫలితం వస్తుంది. అయితే ఈ వ్రతం చేస్తే ఏంటి లాభం రాదు? మరి మనరమ చంపక అని ఒక నగరం ఉండేదట. మనరమ చంపక అని ఒక నగరం ఉండేది. దాంట్లోని వైఖ్యానస నామక అని ఒక రాజు ఉండేవారు. వైఖ్యానస అని ఒక రాజు ఉండేవారు. మనరమ చంపక అని గ్రామం. ఆ గ్రామంలోని ఆ రాజ్యంని రాజు వైఖ్యానసు. అతను అతి ధర్మబద్ధంగా ఉండేవారు. ప్రజలకి సొంత పుత్రులాగా చూసి ఉండేవారు. మరి అతని రాజ్యంలోని అనేక బ్రాహ్మణులు, అతి విద్వాన్ పండితులు ఉండేవారు. మంత్రులు కూడాను అతి విద్వాన్ పండితులు. ఆ రాజ్యము ధర్మబద్ధంగానే రాజత్వం అవుతుండేది. ఏ ప్రకారంగా అన్యాయం, అత్యాచారము, దొంగ, దోపిడీ ఏమి లేకుండేది. అతి అద్భుతం. అయితే ఒకనాడు రాజు పడుకున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కల్లోకి వచ్చారట. చాలా దుఃఖంగా ఉన్నాను, కష్టంగా ఉన్నాను, పీడితమై ఉన్నాను, నన్ను ఈ నరకం తాలూక యాతన నుంచి ఉద్ధరించు బాబు అని వాళ్ళ పుత్రులకి ఏడుస్తూ చెప్పారట. ఎవరికి? ఈ వైఖ్యానిక రాజుకి. నేను ఎంత ధర్మబద్ధంగాను రాజ్యాన్ని మరి పండితులతో, బ్రాహ్మణులతో నడుపుతున్నాను, ఏ ప్రకారంగా అధర్మము, పాపము కూడా చేయలేదు. మరి మా తల్లిదండ్రుల గతి ఏంటి, ఎలుగయింది? మరి నా తల్లిదండ్రులకు నేను సద్గతి ఇవ్వకపోతే, నేను కొడుకుగా పుట్టి వాళ్ళు వంశంలో పుట్టి దేనికి లాభం? నేను అజగ్యుణ్ణి, అంటే అన్క్వాలిఫైడ్ పర్సన్స్. నేను ఎంత రాజ్యం పాలించినా కూడా నా తల్లిదండ్రుల తలొక బాధని, దుఃఖాన్ని నేను తీర్చలేకపోతే నేను సుపుత్రుడును కాదు అని పొద్దున్న అంతా విచారించి ఒక పెద్ద బ్రాహ్మణ సమాజాలని, మంత్రి సమాజాన్ని పిలిపించి ఒక పెద్ద కాన్ఫరెన్స్ పెట్టారు. కాన్ఫరెన్స్ పెట్టి, మా తల్లిదండ్రులు నాకు నిన్న కల్లో వచ్చి అనేక పీడితంలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, మరి అన్నారు నరక యాతనలో ఉన్నాము. మా తల్లిదండ్రులు ఏం చేశారనేది, నేను ఏం చేశానని చెప్పేసి మా తల్లిదండ్రులు అంత బాధగా ఉన్నారు. వాళ్ళు బాధ నివారించాలంటే నేను ఏం చేయాలి అని ప్రశ్న పడ్డది అంత పెద్ద కాన్ఫరెన్స్ హాల్లోని.
మరి విద్వాన్ పండితులు, మంత్రులు, బ్రాహ్మణులు శ్రేష్ఠులు. ఎవరు ఏ ప్రకారంగానూ మతం ఇచ్చారు. కానీ ఈ రాజు తాలూకా కథ విని అందరూ ఏది పడితే అది చెప్పారు. విద్వాన్ పండితులు, జ్ఞానిలు ఏది నోటుకొస్తే అది వాగేరు. మనం అంత ఈజీగా ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పేయకూడదు. వెంటనే చెప్పేస్తే సొల్యూషన్ అది ఆలోచించాలి. శాస్త్రంని దీనికి ఏ ప్రకారంగా రాసి ఉన్నది, ఏం చేయాలి. అయితే ఆలోచించి అందరూ ఏం చెప్పారంటే, మన రాజ్యంలోని చివర అడవిలోని ఒక పర్వత ముని, అతని పేరే పర్వత ముని చెప్తున్నారు. పర్వత ముని అని ఒక ముని ఉన్నారు. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ ప్రశ్నిస్తే ఖచ్చితంగాను దీనికి ఒక సమాధానం దొరుకుతుంది. చూడండి, విద్వాన్ పండితులు, మంత్రులు, బ్రాహ్మణ శ్రేష్ఠులు వాళ్ళు కూడా దీనికి ఉపచారం ఇవ్వలే. దీనికి మునిలు, ఋషులే ఇవ్వగలరు అని అది డెసిషన్. ఎందుకంటే మునిలు, ఋషులు నిత్యం నిరంతరంగాను అడవిలో ఉండి అనేక సాధన, అనేక గ్రంథాధ్యాయనం, వాళ్ళు భక్తి చేస్తుంటారు. కేవలం వాళ్ళు ఇతరులకి హితం చేయడానికే వాళ్ళ జీవితం. సాధువులు, మహాత్ములు వాళ్ళు ఎలాగ బాగుపడతారని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు చింతించరు. సాధువులు, మహాత్ములు ఏంటంటే ఇతరులకి ఎలాగ బాగుపెడదాం. చూడండి, మనం ప్రభుపాదులు నిర్మించిన ఈ సంస్థ ఎప్పుడు కూడాను ఈ గుడి ఎలాగ రన్ అవుతుంది, ఈ గుడిలోని ఎలాగ రాబడి వస్తుంది, గుడిలో ఎలాగ ఇన్కమ్ పెరుగుతుంది అని చెప్పేసి ఏ ప్రకారంగా ఆలోచించారు ఎవరు. దీనికి అందుకే ప్రభుపాదులు చెప్పారు టీచింగ్ సెంటర్ అనండి. ఇది దేవాలయం అంటే ఒప్పుకోరు ప్రభుపాదులు. టీచింగ్ సెంటర్. ఏం టీచింగ్ సెంటర్? స్పిరిచువల్ టీచింగ్ సెంటర్. ఇది ఎక్కడ కనబడదు, ఏ గుడిలోని గోపురాల్లోని కనబడదు, ఏ యూనివర్సిటీలోని, కాలేజీలోని, ట్యూషన్స్ కాలేజీలో కనబడదు. ఖచ్చితంగాను మీరు పూజ పునస్కారాలు ఏది చేసినా, ధర్మం అధర్మం ఏది చేసినా కూడాను ఖచ్చితంగాను మీరు టీచింగ్ అయితే ఇవ్వాలి. ప్రవచనం మాధ్యమంలో టీచింగ్స్లోని మీరు ఇవ్వకపోతే గుడి కట్టి కూడా వేస్టే. రాయిలు రప్పలతో కడితే పెద్దగా రాయిలు రప్పలతో కడితే పెద్దది ఏమి లేదు, దీంట్లో గొప్పదేమి లేదు. బంగారంతో కట్టిన కూడా పెద్ద గొప్పది లేదు. ఏంటి, ఒక వ్యక్తికి ధర్మాన్ని బోధించిపోయినప్పుడు ఆ ధర్మంకు ప్రత్యేకమైన గుడి ఎందుకు? ఒక వ్యక్తి ఆ గుడికి వెళ్ళి ధర్మం తెలుసుకోకపోతే, నేను చేసింది ధర్మమో అధర్మమో తెలుసుకోకపోతే ఆ గుడి ఎందుకు? మనం గుడికి రాగానే ధర్మాన్ని తెలిసిపోతావా? లేదు. ఒకరు బోధించాలి. అప్పుడు ఆ విధానంగా గురుకుల ఆశ్రమంలో చదువుకొని ధర్మాన్ని బోధించారు కాబట్టి అప్పుడు ఆ విధానంగా ఉండేది. ఇప్పుడు గురుకుల ఆశ్రమం లేదు, సో మనం ధర్మం తెలుసుకోలేకపోతున్నాం. అందుకే బ్రాహ్మణులు అయినా కూడాను, పండితులు అయినా కూడాను, మునులు, ఉత్తమమైన మంత్రిమండలి అయినా కూడాను వాళ్ళు దానికి సమాధానం చెప్పలేదు. ఒకవేళ ఇస్తే ఈ యజ్ఞం చేయండి, లేకపోతే వ్రతాలు చేయండి, లేకపోతే ఉపవాసం చేయండి, అన్నదానం చేయండి, మీ తల్లిదండ్రి పైన ఏదో బోల్డ్ చెప్తురు. కానీ ఏంటి, దీనికి కరెక్ట్ అయిన సొల్యూషన్ స్పెషలిస్ట్ ఉన్నారు. ఎవరు? మునిలు, తర్వాత మహారాజ్. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, మీకు సొల్యూషన్ ఇస్తారు. సో రాజు తురంతంగా వాళ్ళ తల్లిదండ్రుల తనకు మేలు చేయాలి కాబట్టి, సుపుత్రుడు కాబట్టి వెంటనే ఆ రాజు కొంతమంది బ్రాహ్మణుల్ని, మంత్రులను పట్టుకొని ఈ పర్వత మహారాజు దగ్గరికి వెళ్ళారు. పర్వత ముని దగ్గరికి వెళ్ళారు. ఈ పర్వత ముని దగ్గరికి వెళ్ళి వృత్తాంతం అంతా చెప్పారు. స్వామి, నిన్న రాత్రి మా తల్లిదండ్రులు చాలా బాధతో, కష్టంతో, దుఃఖంతో నరకయాత్రలో ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. ఏ విధానంగా నేను వాళ్ళకి తరించగలను అని చెప్పడంతో పర్వతముని కొంతసేపు ధ్యానంకి వెళ్ళారు. వాళ్ళ తల్లిదండ్రులు అసలు ఏం చేశారు, ఏ కర్మం వల్ల
వారు నరకానికి వెళ్ళేది. చూడండి, మునిలకి అంత అంత తెలుస్తుండేది, రివార్డ్ చేసుకున్నారు. ఇది మునిలు తాలూకా స్వభావం. మన భారతదేశం తాలూకు ముని సాధువుల తాలూకా స్వభావం అంత శక్తి ఉండేది. ఒక రోగం ఉన్నది అంటే ఆ రోగాన్ని మనం ఒక డాక్టర్కి, స్పెషలిస్ట్ డాక్టర్కి వెళ్తే వాడు కరెక్ట్గా మనకి మన బాడీ, మన టెస్టులు చూసుకొని అతను ఐడెంటిఫై చేయాలి, ఈ ప్రాబ్లం వల్ల ఇతను బాధపడుతున్నారు శరీరం. సో మనం ఒక ప్రాబ్లం అని చెప్తే అది దేనికి ఆ ప్రాబ్లం అని చెప్పేసి అతను ధ్యానంలో వెళ్ళి చూసుకున్నారు. అంత క్యాపబిలిటీ, ఇది స్పెషలిస్ట్ మెడిసిన్స్. సో చెప్పడంతో ఏం చెప్పారంటే, నాయన రాజు, ఒక చిన్న అధర్మం చేయడం వల్ల మీ తండ్రి నరకంలో ఉన్నారు. ఏంటి ఆ అధర్మము అంటే, రాణి మాసిక ఉన్నదిగా ఇంటికి రాపోయిన సమయంలో, నెలకి 5 days ఇంటికి రాదు, మాసిక సమయం అంటారు దానికి, నెల. ఆ సమయంలో మీ తండ్రి అధర్మం చేశాను. చూడండి, ఆ సమయంలోని అధర్మం చేయడం వల్ల మీ తండ్రికి ఈ గతి పట్టింది. ఈరోజు మనం ఎంతమంది అధర్మం చేస్తున్నారు, ఎంతమంది నరకానికి వెళ్ళరు చెప్పండి. మరి ఖచ్చితంగా నువ్వు స్త్రీ అంటే మాసిక ధర్మం పాటించాలి. మాసిక ధర్మంలోని ఖచ్చితంగా నువ్వు ఇంటి నుంచి బయటికి రాకూడదు. ఇవాళతో మొత్తం స్కూల్, కాలేజ్, మరి ఫ్యాక్టరీ, ఇండస్ట్రీ, జాబ్ గురించి అందరూ మాసిక ధర్మాన్ని పట్టించుకుంటున్నారు. ఒకవేళ ఒరిస్సాలోని మాసిక ధర్మంలో అయినప్పుడు స్త్రీలకి వంట కూడా ఎడవలేదు, పురుషులే ఉండాలి. లేదంటే అక్కడ గుడి గోపురం ఉంటే గుడి గోపురం నుంచి ప్రసాదం తెప్పించుకుని తింటారంతే, అంత స్ట్రిక్ట్గా ఉంటుంది. సో ఏదైతే ఏమైంది, కానీ అట్లీస్ట్ కొంతవరకు ఖచ్చితంగా మాసిక ధర్మాన్ని పాటించాలి. కానీ ఆ సమయంలో పాటించడం వల్ల మీ తండ్రి నరక యాతన పొందుతున్నారు, చిన్న మిస్టేక్ వల్ల. సో అయితే స్వామి ఏం చేయాలి ఇప్పుడు? అయితే చెప్పారేంటి, ఎవరైతే ఈ మార్గశిర మాసంలోని శుక్లపక్షంలోని వచ్చిన ఏకాదశి, మోక్షద ఏకాదశి ఎవరైతే పాటిస్తారో భక్తి శ్రద్ధలతో మీరు మీ తల్లిదండ్రుల నరకాంచి బయటికి తీసుకురాగలరు అని చెప్పడంతో ఈ వైఖానస రాజు ఆ మార్గశిర మాసం శుక్లపక్షం ఏకాదశి తిథి వచ్చిన వరకు వెయిట్ చేసి ఆ రోజు ఏకాదశి పాటించి ఆ ఏకాదశి వ్రతాల ఫలితం వాళ్ళ తల్లిదండ్రికి ధారబోయడంతో వాళ్ళ తల్లిదండ్రులు మళ్ళీ స్వప్నంలో కనబడ్డారు. స్వామి చాలా చాలా ధన్యుడు, నేనంట యజ్ఞమైన పుత్రుడు, అంటే క్వాలిఫైడ్ పుత్రుడు, నేను జన్మ ఇచ్చినందుకు నేను ధన్యుణ్ణి అయిపోయాను అని చెప్పేసి. ఇది అయితే మామూలుగా ఈ ఏకాదశి తాలూకా స్వభావం ఎటువంటిది, ఫలితము. కానీ ఎవరైతే మామూలుగా ఏకాదశి వ్రతం చేయరో, ధర్మము అంటే చాలామంది చూడండి, సోమవారం వ్రతం, మంగళవారం వ్రతం, బుధవారం వ్రతం, గురువారం వ్రతం, శనివారం వ్రతం, ఇవన్నీ చేస్తారు. కానీ శాస్త్రంలో ఎక్కడ ఏ విధానంగా రాసి లేదు ఈ వ్రతాలు. ఒక వ్యక్తి ధర్మబద్ధంగా ఉండాలంటే తన ఆలోచన, తన బుద్ధి, తన ఇంద్రియాలు, తన జ్ఞానము భక్తియుక్తం ఉండాలంటే, ధర్మబద్ధంగా ఉండాలంటే తన గుణము, తన ఆలోచన ధర్మబద్ధంగా ఉండాలంటే ఖచ్చితంగాను ఒక వ్యక్తి ఏకాదశి పాటించాల్సింది. నేను ధర్మంగా ఉన్నాను, నేను భగవంతుడు అంటే నాకు ఇష్టము, భగవంతుని నేను భక్తి చేస్తున్నాను, నేను భగవంతు శక్తికి నేను విశ్వాసం చేస్తానని వ్యక్తి ఖచ్చితంగాను ఏకాదశి వ్రతం పాటించవలసిందే. ఏకాదశి వ్రతం ఎవరైతే పాటించలేరో
వారు ఎప్పుడు ధర్మబద్ధంగా ఉండలేరు. ఎందుకు? ఇక్కడ పురాణ శాస్త్రం ఏం చెప్తుందంటే, ఏకాదశి రోజు ఎవరైతే నవధాన్యాలని తీసుకుంటారో, ఈవెన్ దో సైంటిఫిక్గా కూడాను 15 రోజులకి ఒకసారి మనం ఎప్పుడైతే అన్నం తినకుండా ఉంటామో మన కడుపుకి, సో మనం చాలా మంచి హెల్తీగా ఉంటామంట. ఎందుకంటే మనం చూడండి, స్కూల్ అయినా కాలేజ్ అయినా సాటర్డేకి సండేకి కూడాను హాలిడే ఉంటుంది. ఏవో ప్రతిరోజు చదివిన తర్వాత వాళ్ళకి హెడేక్ అయిపోతుంది, వీక్లీ వన్స్ హాలిడే. పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఐటీ సెక్షన్స్ అంతాను సాటర్డే సండే 2 వీకెండ్, సాటర్డే సండే బంద్. ఎందుకంటే మెంటల్లీ కొద్దిగా ఫ్రీ అయిపోతే మళ్ళీ మండే నుంచి రీఫ్రెష్ అయ్యి వర్క్ చేస్తారు. సో ఖచ్చితంగాను బ్రేక్ ఉండాలి. సో మన శరీరంలో కూడాను మనం కంటిన్యూస్గా రోజుకి 3 పూటలు తింటూ దానికి బ్రేక్ ఎక్కడ ఉన్నది? తినడం మీరు 15 నిమిషాలే, కానీ దానికి డైజెస్ట్ చేయడానికి దానికి ఎంత సమయం పడుతుందో తెలుసా? డైల్యూట్ చేయడానికి, ఆ ఫుడ్ని నీ శరీరం నుంచి డైల్యూట్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఎంత వర్క్ చేయాల్సింది, ఎన్ని మెషిన్స్, ఎన్ని మెకానిజం అది వర్క్ చేయాల్సి వస్తుంది తెలుసా? మీరు తిని పడుకుంటారు రెస్ట్గా, కానీ మీ మొత్తం సిస్టమ్ అంతా ఎంత వర్క్ చేస్తుంది? ఎలాగా మీరు కొన్ని వర్క్ చేసిన తర్వాత డైల్యూట్ చేస్తుంది, మళ్ళీ తినేస్తారు, మళ్ళీ వర్క్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ తింటారు, మళ్ళీ వర్క్ స్టార్ట్ అవుతుంది. దానికి అసలు బ్రేక్ లేదు. సో అందుకే మనం ఆరోగ్యం అంతా పాడైపోతుంది సైంటిఫికల్గా. సో అందుకే ఎవ్రీ 15 డేస్కి మనం అన్నం తినడం వదలడం వల్ల మన ఫిజిక్ మనం చాలా స్ట్రాంగ్గా ఉంటాం, హెల్దీగా ఉంటాం. అది సైంటిఫికల్గా రీజన్. అయితే స్పిరిచువల్ రీజన్ ఏంటి? ఇది ఒక విచిత్రమైనది. ఎవరైతే ఏకాదశి రోజు ఏకాదశ్యహిం భుజాన్ భుక్తే గోమాంస ఏవహి, చూడండి ఎంత పెద్ద మాట అనేసి. ఎవరైతే ఏకాదశి రోజు అన్నం నవధాన్యాలు తింటారో వాళ్ళు గోమాంసం తిన్నంత ఫలితం. చూడండి, గోమాంసం అంటే ఏంటి తెలుసా? ఆవు తాలూకా మాంసం తింటే ఎంత పాపమో, రేపు ఏకాదశి రోజు అన్నం తింటే అంత పాపం. ఎందుకు స్వామి అన్నంలో అంత పాపం ఉన్నది? అన్నంతో పరబ్రహ్మ స్వరూపమైంది అన్నారు, భగవంతుడి స్వరూపం అన్నారు. అన్నాన్ని నమస్కరిస్తారు. మీరు రేపు అన్నం తింటే మీరు గోమాంసంతో ఎందుకు శాస్త్రం చెప్తుంది ఏంటంటే, పాప పురుషుడు అని ఒక పురుషుడు ఉన్నాడు. అతను పాపం ఎక్కడ ఉండాలి స్థలం లేదు. అప్పుడు అతనికి ఏకాదశి రోజు నవధాన్యాలని స్నానం ఇచ్చారనమాట. మీరు ఈ నవధాన్యాలని మీరు ఉండండి. ఎవరైతే ఏకాదశి రోజు అన్నం నవధాన్యాలు తింటారో వాళ్ళు మొత్తం అన్నం పాపం అంటే A to Z. అంటే అర్థమవుతుందా? ఏంటి A to Z అంటే? మొత్తం శాస్త్రంలో రాసిన మొత్తం పాపమంతాను. ఒక చేవని హత్య చేస్తే ఎంత పాపమో, బ్రహ్మహత్య, ఒక బ్రాహ్మణ హత్య, గోహత్య, బ్రహ్మహత్య చేస్తే ఎంత అంటే, చేవలించి బ్రహ్మ వరకు మనం హత్య చేస్తే ఎంత పాపమో అన్ని పాపాలన్నీ రేపు ఏకాదశిలోని ఉంటుంది. ఇది శాస్త్ర ప్రమాణం. ఇంకా మిగతా రోజుని అన్నంలో ఉండదు, కానీ కేవలం ఏకాదశి రోజునే ఈ అన్నంలోని పాపమంతా నివాసించుంటుంది. అందుకే అన్నం తినకూడదు అని అంటారు. ఇది వ్రతము చాలా పురాతనమైన వ్రతం, ఏకాదశి వ్రతం. ఇంకా వేరే వ్రతాలు ఎక్కడ చెప్పలేదు శాస్త్రంలో. చాలామంది సోమవారం శనివారం వ్రతం చేస్తారు, కానీ ఇది ఎక్కడ శాస్త్రం రాసిలేదు. కానీ ఏకాదశి వ్రతం స్వయంగా కృష్ణుడు మరి ఏ పురాణం రాసినది కూడా తెలుసున్నది మనకి. మరి ఏమంటున్నారు? ఏకాదశంతో యో భుక్తే మాతృహ పితృహ భాతృహ గురుహ. ఎవరైతే ఏకాదశి రోజు అన్నం తింటారో వాళ్ళు తండ్రిని హత్య చేసినట్టు, తల్లిని హత్య. మాతృహ భాతృహ ఒక మీ అన్నయ్యని చంపినట్టు. మరేంటి గురుహ? ఇది మనకి ఎలా తెలుస్తుందో చెప్పండి. మనం ఇటువంటి ప్రసంగం వినకుండా, ధర్మము వినకుండా
మనం పురాణ శాస్త్రం అనుకున్న మనం ఎంతమందిని ఎన్ని రోజులు హత్య చేసి చూడండి. ఏ ఏకాదశి మనం జీవితంలో పాటించలేదు. మనం అనుకున్నాం నేను ధర్మాత్ముడిని, నేను ధర్మం చేస్తున్నాను, గుళ్ళకి వెళ్తున్నాను, గోపురాలకు వెళ్తున్నాను, అయినా కూడా నా దుఃఖం పోకుంటుంది, కష్టం పోకుంటుంది, మా ఇంట్లో ఏ ప్రకారంగానూ సుఖం లేదు, శాంతి లేదు. అరే ధర్మం ఏం చెప్తుంది అది వినండి. మీ ఇంట్లో సుఖం ఎక్కడ వస్తుంది? ఒక తండ్రిని చంపే వ్యక్తికి ఇంట్లో సుఖం ఉంటుందా? గోమాంసం తినే వ్యక్తికి వారి ఇంట్లోని వ్యాపారంని సుఖం ఉంటుందా? చెప్పండి. ఇటువంటి అధర్మం చేస్తున్నారు. మరి ఇంట్లో సుఖం కావాలి, శాంతి కావాలి, సంసారంలో దుఃఖం టెన్షన్ ఎందుకు ఉన్నది అంటే మరి ఏముంటుంది? ఒక హత్య చేసిన వ్యక్తి ఏ విధానంగా భయపడుతూ కష్టంతో ఉంటారో ఆ విధానంగాను ఏకాదశి పాటించిన వ్యక్తి ఖచ్చితంగా దుఃఖం కష్టంలోనే ఉంటారు. అతనికి ఎప్పుడు వాళ్ళకి సుఖం ఉండదు. ఏకాదశి పాటించడంతో తను ధర్మానికి ప్రతీకం. ఒక్కటే వ్రతం ఏకాదశి వ్రతం. ఈ వ్రతరాజు అని చెప్పారు దీనికి. వ్రతంలో రాజు. ఒక్క వ్రతం ఏకాదశి చేస్తే ప్రపంచంలోని ఈ వేదంలోని రాసిన అన్ని వ్రతాలు చేసినట్టు ఫలితం వస్తుందట. మళ్ళీ పాపం అటువంటిది. నవధాన్యాలు తినడం వల్ల పాపము. దీని గురించి పుణ్యం చెప్పడానికి ఇంకా లిమిట్లెస్. వేదంలో అన్ని యజ్ఞాలు తపస్సులు అన్నీ చేసినట్టు ఫలితం మీకు కేవలం ఏకాదశి వ్రతం చేస్తే. కేవలం ఏకాదశి వ్రతంతో మీరు ఏం చేయగలరు? మోక్షం పొందగలరట. ఏ మోక్షం పొందడానికి కర్మీలు, ధ్యానులు, జ్ఞానులు అడవికి వెళ్ళి గడ్డాలు మేఘాలు పెంచుకొని జీవితం అంతా అడవిలో ఉండి మోక్షం పొందడానికి అనుకున్నారు ఋషులు, మునిలు. కేవలం ఇంట్లో ఉండి ఏకాదశి వ్రతం చేయడం వల్ల మనం మోక్షం పొందుతాం. ఎంత సరళం మోక్షం పొందడానికి. సో ఏకాదశి లాభం కూడా అలాగే ఉన్నది, మరి చేయకపోతే నష్టం కూడా అలాగే ఉన్నది. సో అందుకే మనం ఖచ్చితంగాను ఏకాదశి వ్రతం చేయాలి. మళ్ళీ రేపటి ఏకాదశి రోజు ఏంటి తెలుసా? చాలా విశేషమైన ఏకాదశి రేపు. ఏంటి? దీని పేరుతో మోక్షద ఏకాదశి తెలిసింది. మరి రేపు ఏంటి? ఏకాదశి. రేపు గీతా జయంతి, గీతా తాలూకా పుట్టినరోజు. రేపటి రోజు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి గీత బోధించారు. రేపే మహాభారత యుద్ధం కూడా ప్రారంభమైంది. ఎందుకంటే గీత బోధించారు 45 నిమిషాల్లోని. 45 నిమిషాలని గీత బోధించి తర్వాత ప్రారంభమైంది మహాభారత యుద్ధం. నేను చేయను అంటున్నారుగా, నాకెందుకు ఈ రాజ్య సుఖం, కిం నో రాజ్యో భోగేనో కిం భోగేనో జీవితేవా అని చెప్పేసి, నాకు ఈ రాజ్యం వద్దు, ఈ సుఖం వద్దు, ఏమి వద్దు అని అంటుండేరు. లేదు, నీ ధర్మం ఏంటి తెలుసుకో అని చెప్పేసి కృష్ణ ఈ భగవద్గీత లాంటి మహాగ్రంథం బోధించారు. 45 నిమిషాల్లో బోధించారు. రేపటి రోజు బోధించారు. సో గీతా జయంతి, గీతా అపీరెన్స్ డే, గీత బర్త్డే రేపు. రేపటి రోజు నుంచి 18 రోజుల వరకు మహాభారతం యుద్ధం అయ్యింది. 18 రోజుల్లోని రేపటి నుంచి 10 రోజులకి భీష్మ పితామహ సరసజ్జలో పడిపోయారు. సరసజ్జ అంటే మొత్తం అతనికి బాణంతో బాణం మంచంలో పడిపోయారు. 10వ రోజు, రేపటి నుంచి 10వ రోజుకి భీష్మ పితామహ ఎప్పుడు శరీరం విడిచిపెట్టారు? భీష్మాష్టమి. అంటే ఆల్మోస్ట్ 53 డేస్ అలాగే ఉన్నారు చనిపోకుండా. భీష్మాష్టమి ఎప్పుడు వస్తుంది? ఫిబ్రవరిలో వస్తుంది. లేదు, భీష్మాష్టమి అని ఉన్నది. భీష్మాష్టమి రోజు తను శరీరం విడిచిపెట్టారు. అది ఎప్పుడు వస్తుంది? ఫిబ్రవరిలోనే ఎప్పుడు వస్తుంది భీష్మాష్టమి. అంటే 53 డేస్ అలాగే ఉన్నారు. ఎంత కష్టం. కేవలం బాణం, ఒక ఇంజెక్షన్ ఇచ్చేసి ఆ ఇంజెక్షన్ మన శరీరంలో ఉంటే ఒక 1 డే ఉంటే చూడండి ఎలాగుంటారు. కానీ శరీరం అంతా బాణాలే ఉన్నది. 53 డేస్ భీష్మ పితామహ ఉన్నారు. ఎలా ఉంటుంది అతనికి కష్టం. అయితే గీత మనకి ఎంత అవసరం? గీతా గ్రంథాన్ని ఎవరైతే చదివారో
వాళ్ళ జీవితంలోని అనేక జ్ఞానం పొందినట్టు స్పిరిచువల్ నాలెడ్జ్ అంతా ఉన్నది. వేదం అంటే 4 వేదాలు, పురాణాలు అంటే అష్టోదశ పురాణాలు, 18 పురాణాలు, మహాభారతము, రామాయణము, మరి ఉపనిషదాలు, ఉపపురాణాలు, ఇటువంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ చదివితే మనం ఒక జన్మం కాదు, అనేక జన్మం కావాలి. కానీ భగవద్గీత కేవలం 700 శ్లోకాలే, 700 శ్లోకాలు, 18 అధ్యాయులు. ఇది ప్రతి వ్యక్తి ఈజీగా చదవచ్చు, చాలా సరళంగా చదవచ్చు, సరళంగా అర్థం చేసుకోవచ్చు. ఒక గీత చదివిన వ్యక్తి తన ధర్మం ఏంటి, భగవంతుడు ఏంటి తెలుసుకోలేదు. గీతలోని 5 తత్వాలు ఉన్నాయి. ఏంటి? ఈశ్వర, భగవంతుడు ఎవరు, వాస్తవమైన భగవంతుడు ఎవరు, అది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. చెప్పండి, ఎవరైనా డెఫినేషన్ భగవంతుడు ఎవరని? మన అందరూ భక్తి చేస్తున్నాం, మన అందరూ గుళ్ళకి వెళ్తున్నాం, గోపురాలకు వెళ్తున్నాం, తీర్థయాత్రలకు వెళ్తున్నాం. దేవుడు అంటే ఇష్టం, దేవుడు అంటే విశ్వాసం ఉన్నది, నమ్మకం ఉన్నది. కానీ ఒక్క వ్యక్తి చెప్పండి, భగవంతుడు అంటే ఎవరు డెఫినేషన్ తెలియదు. చిరంజీవి ఎవరు? పవన్ కళ్యాణ్ ఎవరు? టకా 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 అని ఆన్సర్స్ వస్తాయి. ఎన్ని సినిమాలు తీశారు, ఆ సినిమాలో ప్రొడ్యూసర్ ఎవరు, డైరెక్టర్ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, అది సూపర్ హిట్ అయిందా లేదా, ఎన్ని డేస్ కలిసింది జగదంబాలో, మొత్తం అన్ని డేటా వచ్చేస్తుంది మనకి తెలుసు. కానీ భగవంతుడు ఎవరు అంటే మనం కళ్ళు తేలేసేస్తాం. అంటే ఒక చిరంజీవికి, పవన్ కళ్యాణ్కి పట్ల ఉన్న శ్రద్ధ, మరి అటాచ్మెంట్ భగవంతుడి పైన మనకి లేదన్నట్టు. ఒకవేళ వాస్తవంగా మీకు భగవంతుడి పైన అటాచ్మెంట్ ఉంటే ఖచ్చితంగా మీరు భగవంతుడు తెలుసుకుంటారు కదా. చాలామంది ఇప్పుడు యూత్ ఉన్నారు కాబట్టి, ఒక అమ్మాయి అంటే నాకు ఇష్టం, ఆ అమ్మాయి పేరేంటి, తన బర్త్డే అప్పుడు, తను ఏం చదువుతున్నారు, తన ఇల్లు ఎక్కడ, ఇంకా మరి చెప్పకూడదు, ఇంకా డెప్త్కి వెళ్ళకూడదు మరి. సో ఇవన్నీ మనం ఎంత డీటెయిల్స్ మొత్తం అంటే తనకి ఏమి ఇష్టం, ఏ కలర్ ఇష్టం, ఏమి ఫుడ్లో ఇష్టం, మనం ఎలాగ హెయిర్ కటింగ్ ఉంటే తనకి ఇష్టం, మనం ఏం డ్రెస్ వేసుకుంటే తనకి ఇష్టం, మొత్తం అనే డేటా ఉంటుంది మనకి. తీసేస్తాం డేటా ఈజీగా మనం. కానీ భగవంతుడు ఎవరు అంటే, ఒక అమ్మాయి నచ్చినట్టు మనం భగవంతుడికి ప్రేమించుకుంటున్నాం, భగవంతుడిని తెలుసుకునేందుకు ఇష్టపడుకుంటున్నాం. కానీ మనం మనసులో ఏమనుకుంటున్నాం అంటే, భగవంతుడు ఈరోజు శనివారం గుడికి వెళ్ళాలి, ఈరోజు ఆదివారం గుడికి వెళ్ళాలి, దండం పెట్టుకోవాలి, ఏదో నామకే వస్తే గుడికి వెళ్తున్నాం. కానీ అసలు భగవంతుడి గురించి మనం తెలుసుకుందాం, నేర్చుకుందాం. వాస్తవంగా మనకి భగవంతుడు కావాలి, ఎలాగో ఒక అమ్మాయి కావాలి అని మనకు ఎంత పరితపన ఉన్నాదో, భగవంతుడు కావాలని మనకు పరితపన లేదు. మన లైఫ్లో సెటిల్ అవుదామని ఏదైతే మనకి తపన ఉన్నదో, భగవంతుడికి కావాలని మనకు తపన లేదు. ఒక సబ్జెక్ట్ కాబట్టి మనకు తెలుసుకోవాలని తపన ఉన్నదో, మనకు భగవంతుడి గురించి తెలుసుకోవడానికి తపన లేదు. ఒకవేళ మీరు తపన ఉన్నదనుకోండి, ఖచ్చితంగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. తెలుసుకోవడాన్ని మనం అప్పుడు భగవంతుడు ఎవరంటే మనం కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వగలం. మనం ఆన్సర్ ఇవ్వలేకపోతున్నాం అంటే మనం భగవంతుడి గురించి ఎవరు అని తెలుసుకోలేకపోతున్నాం, తెలియడానికి ప్రయత్నించుకుంటున్నాం. మనం కేవలం స్వార్థపరులు. భగవంతుడి దగ్గరికి వచ్చామంటే నాకు ఉద్యోగం కావాలి, రిజల్ట్ బాగా రావాలి, ఆ అమ్మాయి నాకు దొరికిపోవాలి, నాకు వివాహం అయిపోవాలి, పిల్లలు పుట్టాలి, వ్యాపారం బాగా నడాలి. ఈ కేవలం సెల్ఫిష్లోనే మనం భగవంతుడికి వస్తున్నాం. కానీ వాస్తవంగా భగవంతుడితో మనకి ఏంటి అటాచ్మెంట్, మనకి రిలేషన్ ఏంటి, మనం వాస్తవంగా భగవంతుడికి ఎందుకు పూజించాలి చెప్పండి. ఒకవేళ భగవంతుడికి పూజించిపోతే మనం నష్టమైపోతామా, పాడైపోతామా, చెడిపోతామా? భగవంతుడికి అసలు ఎందుకు పూజించాలి నాకు తెలీదు. అసలు భగవంతుడికి పూజించాలి దేనికి, కారణం ఏంటి? ఎవరైనా ఆన్సర్ చెప్పగలరా? భగవంతుడికి మనం ఎందుకు పూజించాలి? ఎవరైనా, ఎనీబడి ఎల్స్? ఎందుకు పూజించాలి భగవంతుడికి? మీరు ఇంకా ఆన్సర్ ఇస్తే ఇంకా కొద్దిగా బాగుంటుంది, ఎంకరేజ్మెంట్. చూడండి, కేవలం కోరికలు తీర్చుకోవడానికి.
అండి సర్వములో ఉండే ఆధ్యాత్మిక శక్తి. ఆధ్యాత్మిక శక్తి అంటే ఆధ్యాత్మికం అంటే ఏంటి? కొన్ని శక్తి తర్వాత గురించి ఆలోచిద్దాం. ఆధ్యాత్మికం అంటే ఏంటి? ఆత్మతత్వాన్ని తెలుసుకునేవాడు ఆధ్యాత్మికం అంటారు. భగవంతుడి పొందిన తర్వాత విషయం, భగవంతుడు వేరే, మళ్ళీ ఆత్మ వేరే. ఆత్మని తెలుసుకున్నానికి ఆధ్యాత్మికం అన్నారు. అయితే ఆత్మ ఏంటి? అది ఎక్కడ ఉంటుంది? అదేం విషయం? అది దాని గురించి మనం తెలుసుకోవాలిగా. సో ఆధ్యాత్మికం తెలియదు మనకి, మరి ఆధ్యాత్మిక శక్తి ఏంటి? సో అందుకే మనం ఊహించుకొనిది ఆన్సర్ కాదు. ఇది కల్పన, స్పెక్యులేషన్ కాదు. స్పెక్యులేషన్తో స్పిరిచువాలిటీ అవ్వదు. విశ్వాన్ని నడిపించింది ఆధ్యాత్మికం అని చెప్పి చెప్తున్నారు. ఇది ఎంతవరకు ఆన్సర్ కరెక్ట్? నేను చెప్తున్నాను, విశ్వాన్ని నడిపించిన వారు ఎక్కడైనా రాసి ఉన్నదా ఆధ్యాత్మికం అని? ఎనీ ప్రూఫ్? మీరు ఎక్కడైనా చదివారు? ఎక్కడైనా? అది ఓకే. ఆ కనిపించింది ఏంటి? అతను ఎవరు? మనకు కనిపించరు, కరెక్టే. అతను ఎవరు? ఆ పరమాత్మ పేరు, ఊరు ఏమి ఉంటుందా? అతను ఎక్కడ ఉంటారు? వెరీ గుడ్, ఆన్సర్స్ కావాలి. చెప్తున్నారు ఒక్కొక్కటి. పరమాత్మ అని వాడు పెట్టారు, వెరీ నైస్. ఆ పరమాత్మ ఎక్కడ ఉంటారు? మన నాన్నగారు ఎక్కడ ఉంటారు? మన తల్లి ఎక్కడ ఉంటారు? మన పెద్దనాన్న ఎక్కడ ఉంటారు? అంటే మనకు ఆన్సర్ తెలుసు. మన సీఎం ఎక్కడ ఉంటారు, పిఎం ఎక్కడ ఉంటారు అని ఆన్సర్ తెలుసు. కానీ ఆ ధర్మం అంటే ఏంటి? అరే కరెక్ట్ ఆన్సర్. ఎక్కడ భగవంతుడు ధర్మం ఉంటారో అక్కడ భగవంతుడు ఉంటారు. కానీ ఆ ధర్మం అంటే ఏంటి? ధర్మము, ఒకరు డిజీజ్ ఉన్నది, జ్వరం ఉన్నది, నేను మెడిసిన్ వేసుకోవడం ధర్మం నాది, అంతే కదా. ఆకలి వేస్తుంది, తిండం నా ధర్మము. ఇది కూడా ధర్మమా? ఈ ధర్మంలో ఉంటారు భగవంతుడు. నిద్ర వస్తుంది, పడుకోవడం ధర్మము. డబ్బు లేదు ఇంట్లోని, ఉద్యోగం చేయడం ధర్మము. ఈ ధర్మంలోనే భగవంతుడు ఉంటారా? దీనికి ధర్మం అంటారు. అయితే ధర్మం ఏంటి? పక్కోళ్ళకు చేయడం ధర్మం అంటున్నారు. ఈ ధర్మమా? ఎంతమందిని మీరు సాయం చేస్తారు? స్వార్థం లేపింది దీనికి ధర్మం అని చెప్పేసి చెప్పారు. నిస్వార్థానికి ధర్మం అని చెప్పేసి చెప్పారు. నిస్వార్థం బోల్డ్ మంది ఉన్నారు ఈ జగతంలోని. ఈ సోషల్ వెల్ఫేర్ చేస్తున్నారు కొంతమంది గుప్తంగాను. సో అది ధర్మమా? ఆ ధర్మంలో భగవంతుడు ఉంటారా? శాస్త్రం, ఆ శాస్త్రం అంటే ఏంటి? శాస్త్రం అంటే ఏంటి అసలు? వెరీ గుడ్. శాస్త్రం భగవంతుడిని బోధించారు. అయితే భగవంతుడు ఏం బోధించారు? మళ్ళీ క్వశ్చన్, భగవంతుడు ఏం చెప్పారు? అదే మళ్ళీ రౌండప్ అయిపోయింది. మళ్ళీ ధర్మం. వెరీ గుడ్, ఆన్సర్ వచ్చే. వెరీ గుడ్. భగవంతుడు చెప్పింది ధర్మము, భగవంతుడు చెప్పింది వింటే ధర్మము, అంతేనా? మీరు చెప్పింది, భగవంతుడు చెప్పిందే ధర్మము. ఆ ధర్మం మనం పాటిస్తామంటే, మనం విన్నాం అనుకుంటే అదే ధర్మం. భగవంతుడు ఏది చెప్పలేదో అది అధర్మం. అది మనం చేస్తే అధర్మం, అంతే కదా. ఇంకేం ఉన్నదండి? ఏంటండి? ఓకే, అతను చెప్పింది ఏంటంటే, మీ రిలేటివ్స్ కొంతమంది ఉంటారు, మీరు ఉద్యోగం చేస్తే వాళ్ళకి పడదు. మీరు బాగా డబ్బా సంపాదిస్తే వాళ్ళకి ఈర్ష్య ఉంటుంది, వీడు బాగుపడిపోయాడు. అయితే ఇతరులు బాధపడుతున్నారు, మీరు ఉద్యోగం చేయరా? మీరు ప్రయోజకులు అవరా? మీరు కొంతమంది ప్రయోజకులు అవడం వల్ల కొంతమంది ఈర్ష్య అవుతారు, వాళ్ళ కోపం వస్తుంది, వాళ్ళకి కష్టం ఉంటుంది. అలాగైతే మీరు ప్రయోజకులు అవ్వకూడదు ఎప్పుడు జీవితంలో. ఇతరులని సాటిస్ఫాక్షన్ మనం ఎప్పుడు చేయలేం, కొంతమందిని చేయగలం.
ఇతరులని ఎప్పుడు కూడా మనం సాటిస్ఫాక్షన్ చేయలేం. ఇతరులు ఒక్కొక్క మూమెంట్లోనే ఒక్కొక్క సమయంలోనే ఒక్కొక్కలా చేంజ్ అవుతారు. అదే మిత్రులు మనం ఒక పని చేస్తే బాగుంటారు, ఇంకో పని చేస్తే వాళ్ళు మనకు శత్రువులు అయిపోతారు. ఇతరులతో ఎప్పుడు మనం ఆలోచించకూడదు. ఇతరులు ఎప్పుడు మనం సాటిస్ఫాక్షన్ చేయలేము. ఎప్పుడు కంటిన్యూస్గా ఎవరికి సాటిస్ఫాక్షన్ చేయగలం చెప్పండి? మీకు మీరు ఎప్పుడైనా సాటిస్ఫాక్షన్ చేయగలరా? ఫర్ హిమ్సెల్ఫ్, మై సెల్ఫ్, మనకి మనం ఎప్పుడు సాటిస్ఫాక్షన్ చేయలేకపోతున్నాం. ఇతరులను మనం ఏం సాటిస్ఫాక్షన్ చేస్తాం? ఈరోజు మనం ఇలా పని చేస్తే సాటిస్ఫాక్షన్ అనుకుంటాం, ఇవాళ తప్పు పని చేశాను నేను అన్సాటిస్ఫాక్షన్ అనుకుంటాం. మరి ఇతరులకి మనం ఏం సాటిస్ఫాక్షన్ చేయగలం? ఫర్ ఎవర్గా ఎప్పుడు చేయలేం. 1 day 2 day 3 day 1 month 2 months చేయగలం. దాని తర్వాత మనం ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్ చేయలేం. ఎనీథింగ్ ఎల్స్? ఇంకా ఏంటి? తల్లిదండ్రి శాస్త్రంలోని ఎవరికి తల్లిదండ్రులు అన్నారు? ఒక విషయం. రెండోది ఏం చెప్పారు మీరు? సత్యం అంటే ఏంటి? ఏంటండి? నిజం అంటే ఏంటి? అబద్ధం అంటే ఏంటి? తప్పు అంటే ఏంటి? చెప్పండి. ఏది ఉన్నట్టుగా ఉన్నది? శాస్త్రం మళ్ళీ వచ్చింది లాస్ట్కి. ఈ శాస్త్రం అంటే ఏంటి? ఇది మనం తెలుసుకోవాలి. వాస్తవంగా తెలుసుకోవాలని శాస్త్రం. మనం శాస్త్రం తెలుసుకుంటే ఇవన్నీ డౌట్స్ ఉన్నాయి కదా, మొత్తం అన్నీ క్లియర్ అయిపోతాయి. మనం అన్నీ ఏంటంటే అన్నీ తెలుసు కానీ తెలియపోయినట్టు ఉన్నాం. మనకు అన్నీ తెలిసినట్టుగా ఉంటుంది కానీ తెలియపోయినట్టుగా ఉన్నాం. కానీ డెప్త్గా ఆలోచిస్తే దాని తాలూకు ఆన్సర్స్ అన్నీ వస్తాయి. మనం ఒక సబ్జెక్ట్ గురించి తెలుసు, సోషల్ మీడియా గురించి తెలుసు, హీరోయిన్స్ గురించి తెలుసు, క్రికెట్ స్టార్స్ గురించి తెలుసు, పాలిటీషియన్స్ గురించి తెలుసు, డెప్త్ నాలెడ్జ్ ఉన్నది. కానీ మనం శాస్త్ర ప్రకారంగా ఏ ప్రకారంగా నాలెడ్జ్ లేదు. ఎందుకు అంటే మనం శాస్త్రం చదవలేదు, శాస్త్రం వినలేదు, కాబట్టి మనకి నాలెడ్జ్ లేదు. సో మనం జగతంలోని ఉన్న శాస్త్రం అంతాను కేవలం ఒకే ఒక్క బుక్లో ఉన్నది, అది భగవద్గీత. ఎంత చెప్పడానికి, ఎన్ని క్వశ్చన్స్ అడగడానికి కేవలం ఒకటే కారణం, భగవద్గీత మీకు ప్రజెంట్ చేయడానికి. ఎవరైతే భగవద్గీత చదువుతారో వాస్తవమైన నాలెడ్జ్, రియల్ నాలెడ్జ్, వాళ్ళు లైఫ్లోని ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్ వాళ్ళు పొందగలరు కేవలం భగవద్గీతలో. భగవద్గీతలో 5 కాన్సెప్ట్స్ ఉన్నాయి, 5 కాన్సెప్ట్స్. ఆ 5 కాన్సెప్ట్స్ మనకి ఖచ్చితంగాను అవసరమే. ఆ 5 కాన్సెప్ట్ మనం తెలుసుకోకపోతే మన జీవితంలోని మనం తెలుసుకుందంతా జీరో. కేవలం ఊహించుకోవడం ఆన్సర్ తప్ప మనం ఎగ్జాక్ట్ ఆన్సర్ మనం ఎప్పుడు తెలుసుకోలేము. ఏంటి? ఫస్ట్ ఈశ్వరతత్వం, భగవతత్వం అన్నమాట. భగవంతుడు ఎవరు అని ప్రశ్నకి ఆన్సర్ భగవద్గీత ఇస్తుంది. రెండోది జీవతత్వం, హూ ఆర్ యూ, హూ ఎమ్ ఐ, నేను ఎవరిని. మనకు తెలుసా హూ ఎమ్ ఐ? లేదు. హూ ఎమ్ ఐ అంటే మీ పేరేంటి చెప్పండి? యాదగిరి. 100 years బిఫోర్ మీరు ఏ పేరే ఉండేది? 100 years తర్వాత మీ పేరే ఉంటుంది? తెలియదు. సో యూ డోంట్ నో హూ ఆర్ యూ ఆఫ్టర్ 100 years, బిఫోర్ 100 years. సో మీ గురించి మీరు కరెక్ట్గా నాలెడ్జ్ లేదు. తాత్కాలిక ఇప్పుడు ఏంటనేది చెప్పుకున్నాను నేను. 100 years బిఫోర్, 100 years తర్వాత ఏంటి మీరు? హూ ఆర్ యూ అది చెప్పండి. ఆ తత్వం తెలుస్తుంది భగవద్గీతలో. దానికి జీవతత్వం అంటారు. ఏంటి? జీవతత్వం. ఒకటేంటి? ఈశ్వరతత్వము. రెండోది జీవతత్వం. మూడోది ప్రకృతి తత్వం. ప్రకృతి. ఈ ప్రకృతి ఎవరు సృష్టించారు? మీరు ఒక ప్రోడక్ట్ని వితౌట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేసి మీకు ఎప్పుడు కూడా ఒక ప్రోడక్ట్ తయారయ్యింది, ఆటోమేటిక్గా ప్రోడక్ట్ అయిపోతుందా? ఆటోమేటిక్గా ఈ ప్రకృతి సృష్టి అయిపోయిందా? ఆటోమేటిక్గా సూర్యుడు వస్తున్నారా? ఆటోమేటిక్గా చంద్రుడు వస్తున్నారా? ఈ వెనకాతలు ఎవరు ఏం చేస్తున్నారు? ఆటోమేటిక్గా సీజన్ చేంజ్ అయిపోతుందా? వర్షం కాలం తర్వాత ఎండాకాలం, తర్వాత చలికాలం. దీని వెనకాతలని ఆ అంతరాంగంలోని ఎవరు వర్క్ చేస్తున్నారు? దానికి ప్రకృతి తత్వం అన్నారు.
ఈ ప్రకృతిత్వం ఎవరు వర్క్ చేస్తున్నారు, ఈ ప్రకృతి అంటే ఏంటి. నాలుగోది కాలం. కాలం అంటే ఏంటి, సమయం. 60 సెకండ్ ఈక్వల్ టు 60 మినిట్ ఈక్వల్ టు 124 అవర్ ఈక్వల్ టు 1 డే. 30 డేస్ ఈక్వల్ టు 12 మంత్స్ ఈక్వల్ టు 1 ఇయర్. కానీ కాలం ఈ కలియుగం 4,32,000 ఇయర్స్. దీనికి కాలం నిర్ధారించేది. ఈ జ్ఞానం ఎక్కడ వస్తుంది, ఎన్ని లాక్స్, 4,32 ఇయర్స్. 4 lakhs. ఇప్పుడు ప్రజెంట్ 550 ఇయర్స్, 5,500 ఇయర్స్ అయ్యింది. ఈ కలియుగం స్టార్ట్ అయ్యి 5,500 ఇయర్సే అయ్యింది కేవలం. ఇంకా ఎంత ఉంది, ఇంకా 4,27,000 సో ఇయర్స్ ఇంకా స్టిల్ ఉన్నది. ఈ కలియుగం ప్రారంభంలోనే ఎంత కల్మషం ఉన్నది, ఇంకా ముందుకి ఎంత కల్మషం ఉంటుంది ఊహించుకోండి. సో అది విడిచిపోయి ఇది కాలం, ఇది సత్యయుగం, ఇది కలియుగం. ద్వాపరయుగం 8,64,000, త్రేతయుగం 17 lakhs, మరి సత్యయుగం మొత్తం కలిసి 43 lakhs, 20,000 ఇయర్స్. మొత్తం 4 ఇయర్స్, 4 సత్యయుగం, ద్వాపరయుగం, త్రేతయుగం, కలియుగం. 43,20,000 ఇయర్స్. ఇది ఒక చతుర్యుగం. ఇలాగ 71 ఇంటూ 4,32,000 ఇయర్స్ అయితే ఒక మను, 1 మను తాలూకా స్పాన్. అలాగే 14 మను అయితే బ్రహ్మ ఒక రాత్రి. అలాగా 14 ఇంటూ 71 చతుర్యుగం ఈక్వల్ టు బ్రహ్మ ఒక రాత్రి. అలాగా స్వయం 1 డే అయ్యింది బ్రహ్మకి. అలాగే 1 డే 24, 30 days, 12 months, 100 years బ్రహ్మ ఉండగలరు. ఆ ఇయర్ వరకు బ్రహ్మ తర్వాత చనిపోతారు. ఇది కాలం, ఇది విరాట కాలం. అలాగా బ్రహ్మ తలక 100 బ్రహ్మ అయితే భగవంతుడి విష్ణుమూర్తులుగా ఒక శ్వాస. ఈ కాలం అంతా కేవలం భగవద్గీత చెప్పగలదు. ఈ కాలచక్రాన్ని, ఈ కాలం నిర్ధారించుడు, ఈ సమయ జ్ఞానం ఎవరు చెప్తారు, భగవద్గీత. ఎగ్జాంపుల్ చెప్పాను నేను కాలం గురించి. మరి కర్మము, ఇది ఇంపార్టెంట్. ఒకటి ఈశ్వరతత్వము, రెండోది జీవతత్వము, మూడోది ప్రకృతి తత్వము, నాలుగోది కాలము, ఐదోది కర్మము. ఇది ఇంపార్టెంట్, ఇది అందరికీ ఇంపార్టెంట్. ఒకటి వికర్మ, ఒకటి సుకర్మ, ఒకటి అకర్మ. 3 రకాల కర్మలు చెప్పేది. సింపుల్గా చెప్పేస్తున్నాను 2 minutesలో. ఇవన్నీ భగవద్గీతలోనే డెప్త్ నాలెడ్జ్ ఉన్నది. ఒక వ్యక్తి చదివితే ఇవన్నీ అవసరమే మనకి. ఏ కర్మం చేయాలి, ఏ కర్మం చేయకూడదు, కాలం ఎవరు, ఈ కాలం ఎవరి ఆధీనంలో ఉన్నది, ప్రకృతి ఎవరి ఆధీనంలో ఉన్నది, మనం ఎవరు, భగవంతుడు ఎవరు, భగవంతుడికి మనకి ఏంటి సంబంధం, భగవంతుడికి ప్రకృతికి ఏం సంబంధం, భగవంతుడికి మరి కాలానికి ఏం సంబంధం, భగవంతుడికి కర్మానికి ఏం సంబంధం, ఇవన్నీ వచ్చేస్తాయి. ఇవి కృష్ణ కాన్షియస్నెస్ ఇస్ సైన్స్, కృష్ణతత్వ విజ్ఞానం అని చెప్పేసి చెప్పారు. కృష్ణ కాన్షియస్నెస్ నాట్ ఆర్టిఫిషియల్, ఇది సైన్స్. ఈ సైన్స్ గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీ అందరూ ఎడ్యుకేటెడ్స్ కాబట్టి భగవద్గీత చదువుకోవచ్చు. సో రేపు భగవద్గీత తాలూకా పుట్టినరోజు కాబట్టి అట్లీస్ట్ రేపైనా భగవద్గీత చదవడానికి ప్రారంభించండి. ఎవ్రీడే అట్లీస్ట్ 10 minutes, 5 minutes ఒక శ్లోకం తాలూకా భావార్థం 5 minutes పడుతుంది. 10 lines to 15 lines. మనం చదువుతున్న బోల్డ్ కాన్సెప్ట్, బోల్డ్ సబ్జెక్ట్స్, కానీ 10 minutes భగవద్గీతలోని మొత్తం ఇన్ని కాన్సెప్ట్ తెలుసుకోవాల్సి వస్తుంది. మనం దాన్ని స్పెండ్ చేస్తే, టైం స్పెండ్ చేయాలి. దేనికి నన్ను సైకిల్ నేర్చుకున్నామన్నప్పుడు మనం టైం స్పెండ్ చేసాం, బండి నేర్చుకున్నప్పుడు మనం టైం స్పెండ్ చేసాం, కంప్యూటర్ నేర్చుకున్నప్పుడు మనం టైం స్పెండ్ చేసాం, ఉద్యోగం ట్రైనింగ్ చేసుకున్నప్పుడు మనం టైం స్పెండ్ చేసాం.
భగవద్గీత ఊరికి వచ్చేస్తుందా? మనం ఖచ్చితంగా టైం స్పెండ్ చేయాలి. సో భగవద్గీత గురించి ఎవ్రీడే 10 minutes, ఎవరి దగ్గర లేదు భగవద్గీత ఖచ్చితంగా తీసుకోవాలి. ఒక్క గ్రంథం మనకి ఖచ్చితంగా మనకి పనికి వస్తుంది. మరి భగవద్గీత ఎవరైతే ఏ రోజు తీసుకుంటారో వాళ్ళకి స్పెషల్ ప్రైజ్ చేయండి. నార్మల్ ప్రైజ్ కన్నా వాళ్ళకి స్పెషల్ ప్రైజ్ ఇవాళ రేపు స్పెషల్ ప్రైజ్ చేయండి. ఎవరు తీసుకుంటారో ఖచ్చితంగా వాళ్ళు తీసుకోవాలి, చదవాలి. సో నేనేమన్నాను లాస్ట్ కర్మము ఏంటి? ఎన్ని రకాల కర్మము చెప్పండి. ఒకటి వికర్మ, అకర్మ, సుకర్మ. ఓకే, ఫస్ట్ మనం వికర్మం చెప్తాం. వికర్మం అంటే ఏంటి? భగవంతుడు చెప్పిందికి విరుద్ధంగా చేయడం. చూడండి, ఒకటి లా అండ్ ఆర్డర్. గవర్నమెంట్ ఇచ్చిన రూల్ అండ్ రెగ్యులేషన్కి లా అండ్ ఆర్డర్. ఆ రెగ్యులేషన్కి ఆపోజిట్గా చేయడం, వ్యతిరేకంగా చేయడం, అది చట్టప్రకారంగా అన్యాయం అంటారు, అధర్మం అంటారు. అది గవర్నమెంట్ వ్యతిరేకంగా చేస్తే ఖచ్చితంగా ఏముంటుంది? పనిష్మెంట్ ఉంటుంది. అలాగే భగవంతుడు కొన్ని నియమాలు ఈ జగతం సృష్టించినప్పుడు మనం ఎప్పుడైతే మన గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు కాన్స్టిట్యూషన్ అనేది మనం ఒకటి తయారు చేసాం. సంవిధానం అంటారా? సంవిధానం, రాజ్యాంగం. సో ఇది కాన్స్టిట్యూషన్, దాంట్లోని రూల్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఉన్నాయి. అది అది ఖచ్చితంగా ఒక వ్యక్తి సిటిజన్ పాటించాలి. ఒకవేళ పాటించకపోతే ఖచ్చితంగా వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది అని ఉన్నది. అంతేనా? సో ఇంత పెద్ద జగతం సృష్టించారు భగవంతుడు, దానికి రాజ్యాంగం లేదా? దానికి రూల్ అండ్ రెగ్యులేషన్ లేకుండా సృష్టించారా? ఖచ్చితంగా రూల్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నది. ఆ రూల్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి? ఆ రూల్ అండ్ రెగ్యులేషన్స్ ఒకవేళ పాటించకపోతే అది వికర్మము. భగవంతుడు సృష్టించినప్పుడు ఏదైతే రూల్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చారో ఆ రూల్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకపోతే అది వికర్మము. భగవంతుడు సృష్టించినప్పుడు ఈ ఏకాదశి వ్రతం అనేది రూల్గా చెప్పారు. ఎవ్రీబడి మస్ట్ బి డూ ఏకాదశి ఫాస్టింగ్. ఏకాదశి ఫాస్టింగ్ అనేది ఖచ్చితంగా చేయాలని చెప్పేసి రూల్ చేశారు. ఈ రూల్కి భంగం చేయడం వల్ల ఖచ్చితంగా మనం పనిష్మెంట్ ఉంటుంది. ఏ పనిష్మెంట్ అని తర్వాత చెప్తాం. సో ఇది శాస్త్రం, ఇది రాజ్యాంగం, ఇది భగవంతుడు ఇచ్చిన నియమము. చెప్పాముగా, భగవంతుడు ఏది చెప్పిందో అది ధర్మము. మనం చెప్పుకున్నాంగా, శాస్త్రం ఏంటి? భగవంతుడు చెప్పింది శాస్త్రము. ఇది భగవంతుడు చెప్పారు స్వయంగా. ఏకాదశి వ్రతం ఖచ్చితంగా చేయండి. ఒకవేళ ఏకాదశి వ్రతం మనం చేయకపోతే భగవంతుడి తలక మాటని మనం కొట్టిపారేసాం, గవర్నమెంట్ తలక రూల్ని మనం బైకట్ చేసాం. సో దానికి ఖచ్చితంగా గవర్నమెంట్ మనకి పనిష్మెంట్ ఇస్తుంది. అలాగే మనం భగవంతుడు చెప్పింది మనం బైకట్ చేయడం వల్ల మనకు ఖచ్చితంగా భగవంతుడు దానికి పనిష్మెంట్ ఇస్తారు. అది ఎప్పుడు ఇస్తారని తర్వాత విషయం మాట్లాడదాం. కాలం నిర్ధారిస్తుంది మనకి. మళ్ళీ కాలం వచ్చింది. ఓకే, అది ఎలాగిస్తుంది అనేది తర్వాత విషయం, అది వేరే కాన్సెప్ట్. సో వికర్మం అంటే ఏంటి? భగవంతుడు చెప్పపోయినది, భగవంతుడిని చెప్పిన దానికి వ్యతిరేకం చేయడానికి వికర్మం అన్నారు. రెండోది సుకర్మము. భగవంతుడు చెప్పింది మనకి సుకర్మము. ఇది చేస్తే వల్ల మీకు ఇది లాభం వస్తుంది, ఇది చేస్తే ఇది మీకు లాభం వస్తుంది, భగవంతుడు చెప్పిన వల్ల మీకు సుకర్మం అన్నారు. ఇంకోటి అకర్మం. ఇది విచిత్రమైన కర్మం. ఈ కర్మము చేయడం వల్ల మనం భగవంతుడికి పొందుతాం, భగవంతుడికి చాలా అటాచ్మెంట్ అవుతాం, భగవంతుడికి వెరీ డియర్ అండ్ నియర్ అవుతాం. చాలామంది భగవంతుని అవసరం లేదు, నేను ఈ కర్మం చేస్తాను, స్వర్గానికి వెళ్తాను, సుఖం పొందుతాను, డబ్బు కావాలి, ఐశ్వర్యం కావాలి, నాకు మంచి ఉద్యోగం కావాలని ఎవరైతే భగవంతుడికి వచ్చాడు. ఉద్యోగం ఎందుకు నువ్వు నా దగ్గరికి వచ్చాయంటే, లేదు నాకు ఉద్యోగం కావాలంట. సరే ఉద్యోగం తీసుకో, అందుకే అది సుకర్మం అన్నారు. లేదు స్వామి నాకు ఉద్యోగం మీరే కావాలి నాకు అంటే అకర్మం చెయ్యి. లేదు నేను ఖచ్చితంగా నాకు మంచి బిల్డింగ్ ప్రాపర్టీస్ కావాలి, లేదు మంచి అమ్మాయి కావాలి, మంచి పిల్లలు కావాలి, అది సుకర్మం చెయ్యి. లేదు నేనే కావాలంటే నువ్వు అకర్మం చెయ్యి. ఆ అకర్మం ఏంటి? అది భగవంతుడికి ప్రీత్యర్థం,
భగవంతుడికి ఏం చేస్తే, ఒక అమ్మాయికి ఏం చేస్తే మనం ఆ అమ్మాయికి తలొక దృష్టి మన పైన పడుతుంది, అంతేనా? భగవంతుడికి మనం ఏం చేయడం వల్ల భగవంతుడికి దృష్టి మన పైన పడుతుంది, అదే అకర్మము. మంచి బుల్లెట్, యాపిల్ ఫోన్, రెమౌండ్ స్పెట్స్, రీబోక్ బూట్స్, ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా ఎక్సలెంట్ అని అమ్మాయి కళ్ళ మీద దృష్టిలో పడతాం. అలే భగవంతుడి దృష్టిలో మనం పడవాలంటే మనం ఏం చేయాలి, అది అకర్మము. ఈజీగా అర్థమైంది. సో ఒకటి వికర్మము, ఒకటి సుకర్మము, ఒకటి అకర్మము. ఈ మూడు కర్మము కేవలం హెడ్ అనే చెప్పాను, దాంట్లోనే బోల్డ్ అంతరాత్మ ఉన్నది. అందుకే ఇవన్నీ తెలుసుకోవాలంటే డెప్త్గా మనం మరి ప్రభుపాదులు రాసిన భగవద్గీతలోని ఒక వ్యక్తి 10th క్లాస్ ఫెయిల్ అయిపోయినా కూడాను ఆ బుక్ చదవడం వల్ల ఈజీగా అండర్స్టాండ్ అయిపోతుంది. అంత సరళమైన లాంగ్వేజ్లో రాసి ఉన్నారు. 140 లాంగ్వేజ్లోని ఆ భగవద్గీత లాంచ్ అయ్యినది ఆల్ ఓవర్ ద వరల్డ్. 140 లాంగ్వేజ్ భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్, అదే భావార్థము 140 లాంగ్వేజ్లోని మొత్తం ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగాను భగవద్గీత ప్రచారం అయిందంటే కేవలం ప్రభుపాదులు రాసిన భగవద్గీత. అది తెలుసుకొని చదివి శాస్త్రం గురించి అర్థమైనట్టుగా జీవితాన్ని గడుపుతున్నారు కేవలం భగవద్గీత చదివి. ఈరోజు ప్రపంచంలోని శాస్త్రబద్ధంగా నడగలుస్తున్నారు, తెలుసుకోగలుస్తున్నారు కేవలం భగవద్గీత చదివి. మనం భగవద్గీత ఎప్పుడైతే చదవలేదో మనం శాస్త్రం విధానంగా మనం ఎప్పుడు మన జీవితాన్ని నడపలేదు. శాస్త్ర విధానం అంటే ఏంటి? శాస్త్ర విధానం అంటే ఏంటి? శాస్త్ర విధానం అంటే ఏంటి? భగవంతుడు ఇచ్చిన రూల్ అండ్ రెగ్యులేషన్స్. మనం ఇప్పుడు చదువుకున్నాము, గవర్నమెంట్ రూల్ అండ్ రెగ్యులేషన్ మనకు తెలుసు. చదువుకోకపోతే భగవంతుడి రూల్ అండ్ రెగ్యులేషన్స్ తెలియవు. ఇవేందో మనం రోడ్డు మీద వెళ్తున్నాం, రెడ్ సిగ్నల్ అయితే ఏమో చేయాలి, గ్రీన్ సిగ్నల్ అయితే ఏం చేయాలి, ఆరెంజ్ సిగ్నల్ అయితే ఏం చేయాలి, మనకు తెలియకపోతే మనం డ్రైవ్ చేయగలమా? అట్లీస్ట్ ఒక డ్రైవ్ చేయడానికి ఇన్ని నాలెడ్జ్ మనకు కావాలి. యూటర్న్ ఎలా తీసుకోవాలి, ఏ సిగ్నల్స్ ఇవ్వాలి, ఇవన్నీ మనం తెలుసుకోలేకపోతున్నాం. ట్రాఫిక్ తాలూకు రూల్స్ మనం ఖచ్చితంగా చూడండి. డ్రైవింగ్ లైసెన్స్ ఎవరైనా తీసుకున్నారు మీరు, ఎన్ని రూల్ అండ్ రెగ్యులేషన్స్ మీరు కట్ చేసేస్తారు. ఎవరైతే లంచం ఇచ్చి ఉంటారో తెలియదు, కానీ ఎవరైతే ఆ ఫీల్డ్కి వెళ్ళి డ్రైవ్ చేస్తారో కొద్దిగా మిస్టేక్ అయినా మీకు లేదు మళ్ళీ ఒకసారి రా అంటారు, బాగా నేర్చుకొని రా అంటారు. యూటర్న్ చేయాలన్నా, స్ట్రైట్కి వెళ్ళాలన్నా, లెఫ్ట్కి వెళ్ళాలన్నా ఖచ్చితంగా కరెక్ట్గా ఉండాలి. అతను డ్రైవింగ్లో ఏమైనా తేడా ఉంటే మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఎవరు? ఒక సింపుల్ డ్రైవింగ్ లైసెన్స్కి గవర్నమెంట్ అనేక రూల్ అండ్ రెగ్యులేషన్ చేస్తుంది. మరి భగవంతుడు ఇంత పెద్ద జగతాన్ని సృష్టించి ఏం రూల్ అండ్ రెగ్యులేషన్స్ లేవా? ఖచ్చితంగా అన్నాయి. ఆ రూల్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అని తెలుసుకోవడానికి ఒక వ్యక్తి భగవద్గీత చదవాల్సిందే. భగవద్గీత మన తల్లిదండ్రులు చదవలేదు, వాళ్ళ తల్లిదండ్రులు చదవలేదు, మన స్కూల్లో లేదు, కాలేజీలో లేదు, యూనివర్సిటీలో లేదు. మరి ఎక్కడ చదువుతాం? ఇది ఓన్ ఇంట్రెస్ట్. మనం సమయం తీసుకొని ఖచ్చితంగాను భగవంతుడు ఏది చెప్పున్నారో అది నేను చెయ్యాలి, ఇది ఖచ్చితంగాను నేను వినాలి అనే భావన ఎవరికైతే ఉంటుందో, అసలు భగవంతుడు ఎవరు తెలియదు మనకి, అతను చెప్పింది మనం ఎందుకు వింటాం? అయితే భగవంతుడు ఎవరు అనేది కూడా మనకు భగవద్గీతలో రాసి ఉన్నది. సో అద్భుతమైనది. అహం సర్వస్య ప్రభవో మతం సర్వం ప్రపర్దంతే ఇతి మత్తా భజంతే మాం బుధాభావ సమన్విత. అద్భుతమైన శ్లోకం. దీనికి వ్యాఖ్య చేయాలంటే ఒక 1 hour పడుతుంది. సో అందుకే నేను చెప్పను, దీంట్లో ఇటువంటి శ్లోకం 700 శ్లోకాలు ఉన్నాయి. అద్భుతమైన శ్లోకాలు, అద్భుతమైన మీనింగ్స్ భగవద్గీతలో ఉన్నది. ఎవ్రీ సండే ఈచ్ అండ్ ఎవ్రీ శ్లోక తాలూకా అర్థం, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్స్ తాలూకా అర్థం కూడాను ప్రతి సండే భగవద్గీత క్లాస్లోని ఈ శ్రీకృష్ణ చైతన్య మఠంలో అవుతుంది. కాబట్టి వీలైతే భగవద్గీత క్లాసుకు రండి. అండ్ ఇవాళ భగవద్గీత ఎవరైతే వాస్తవంగా చదవాలనుకుంటున్నారో తీసుకోండి భగవద్గీత. మనం ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నాం, బోల్డ్ పాకెట్ మనీలోని మనం బోల్డ్ ఖర్చు పెడుతున్నాం. అట్లీస్ట్ మన దగ్గర భగవద్గీత లేదంటే ఖచ్చితంగా భగవద్గీత తీసుకోండి. ఈరోజు భగవద్గీత
అట్లీస్ట్ రేపటి నుంచి అయినా చదవడానికి ప్రయత్నించండి. మనం సెల్ ఫోన్ రీఛార్జ్ చేసేస్తున్నాం అంత డబ్బులతోని, కానీ మనం భగవద్గీత గురించి ప్రయారిటీ లేదు. సో అందుకే మనం ఖచ్చితంగా భగవద్గీతని తెలుసుకోవాలి, భగవద్గీత చదవాలి, మనలో స్పిరిచువల్ నాలెడ్జ్ ఖచ్చితంగా కావాలి. లేదంటే మన జీవితంలో అంతా అధూరా అయిపోతుంది, మనం ఏమి నేర్చుకునేటువంటి అయిపోతుంది. సో మరి యూత్ పీపుల్స్ ఖచ్చితంగాను ఇప్పుడే అండర్స్టాండింగ్ చేసుకోగలరు. తర్వాత మీకు రెస్పాన్సిబిలిటీస్, హెడేక్స్, బోల్డ్ ప్రాబ్లమ్స్, మీ డ్యూటీసు, మీరు సంసారంలోని బోల్డ్ బాధ్యతలు పడిపోతాయి, రెస్పాన్సిబిలిటీ. అప్పుడు మీరు చదవడానికి కూడా సమయం పొందలేరు. సో అందుకే ఇప్పుడు అందరికీ సమయం ఉంది కాబట్టి ఖచ్చితంగా భగవద్గీత చదవండి. సో ఎనీ డౌట్స్, ఇంకెవరైనా ఏమైనా ప్రశ్నించాలనుకుంటున్నారా? ఏకాదశి గురించి కూడాను, లేదంటే భగవద్గీత గురించి, భగవంతుడి గురించి ఇంకేమైనా తెలుసుకోవాలని అనుకున్నారా? అకర్మం గురించి నేను చెప్తాను. ఇది భగవంతుడికి ప్రీతి అయినది. భగవంతుడికి ప్రీతి అయినది ఏంటంటే ఒకరితో ఏకాదశి, పాపం నుంచి విముక్తి అవ్వడం. ఎవరైతే పాపం చేయరో, అధర్మం చేయరో అటువంటి వ్యక్తి భగవంతుడికి అతి ప్రీతిపూర్వకం. పాపం ఎవరైతే చేస్తారో, అధర్మం ఎవరు చేస్తారో భగవంతుడు వాళ్ళ జోలికి పోరు. ఇవేందో సకర్మం చేసి భగవంతుడు చెప్పింది చేసి పాపం చేస్తుంటారు. ఓకే, నువ్వు సకర్మం చేసావు, నువ్వు సకర్మం చేసిన ఫలితం నువ్వు అనుభవిస్తావు. పాపం చేసావు, పాపం చేసిన ఫలితం నువ్వు అనుభవిస్తావు. రెండు డివైడ్ చేసేస్తారు భగవంతుడు. కానీ భగవంతుడు ఎవరైతే ప్రీతిపూర్వము, అకర్మము, వాడు ఎప్పుడు పాపం చేయడు. పాపం నుంచి చాలా దూరం ఉంటాడు. ఎందుకంటే ఇది భగవంతుడికి ఇష్టం లేదు. చెప్పారు కదా, ధర్మం ఎక్కడ ఉంటుందో భగవంతుడు ఎక్కడ ఉంటారని చెప్పేసి. అంటే దాని అర్థం ఏంటి? ఆ ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటారని. సో భగవంతుడు మన దగ్గర ఎందుకు ఉండాలి? మనం ఎప్పుడైతే భగవంతుడు ధర్మం చేస్తామో, అధర్మం చేస్తే మనకి విడిచిపెట్టేస్తారు భగవంతుడు. ధర్మం చేస్తాక భగవంతుడు మన దగ్గర ఉంటారు. అంటే ధర్మం అంటే ఏంటి? పాపం చేయకూడదు. పాపం అంటే ఏంటి? మళ్ళీ క్వశ్చన్, బోల్డ్ ఉన్నాయి పాపం. కానీ ఈ కలియుగంలోని 4 మేజర్ పాపం. ఆ 4 మేజర్ పాపం ఎవరైతే విడిచిపెట్టేస్తారో వాళ్ళు 100% పాపం విడిచిపెట్టినట్టే. ఇంకేది చేసినా కూడా నువ్వు మైనర్ మిస్టేక్స్ దానికి భగవంతుడు ఎక్స్క్యూజ్ చేసేస్తాడు. కానీ 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్, ఈ 4 విషయాలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి భగవంతుడు కన్నెత్తిని చూడరు. వాళ్ళు భగవంతుడితో చాలా దూరం డిస్టెన్స్ ఉంటారు. మరి ఎవరైతే ఈ 4 చేసేసి మరి భగవంతుడికి అతి ప్రీతి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే, ఈ నామస్మరణం చేస్తారు. భగవంతుడికి చాలా ఇష్టం. ఆంజనేయ స్వామికి రాముడు ఎందుకు ఎక్కువ ఇష్టం? ప్రహ్లాదుడికి నరసింహస్వామి ఎందుకు ఇష్టం? శబరి రామచంద్రమూర్తి ఎందుకు, ఎంతమంది ఋషులు మునులు ఉన్నవాడు శబరి ఇంటికి వెళ్ళారు? ఎందుకు ఇష్టం? జగత్తులోని ఎంతమంది భక్తులు చూడండి, భగవంతుడు వాళ్ళపైన ఇంప్రెస్ అయ్యారు ఎవరైతే భగవంతుడు నామస్మరణం చేశారు. భగవంతుడు ఎక్కువగా ఇంప్రెస్ అయిపోతారు ఎవరైతే భగవంతుడు నామస్మరణం చేస్తారు. సో అందుకే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. ఈ నామము కలియుగం తాలూకా తారక మంత్రం. దీనికి మహామంత్రం అన్నారు. సత్యుగులను వేరే మంత్రం, ద్వాపరంలోని వేరే మంత్రం, త్రేతలోని వేరే మంత్రం, కలియుగులని ఈ హరే కృష్ణ మహామంత్రం. స్వయంగా కృష్ణుడు శ్రీమన్ చైతన్య మహాప్రభువుగా వచ్చేసి ఈ మంత్రం మనకి ఇచ్చేది. ఈ మంత్రం చేయడం వల్ల ఎవరైతే ఈ మంత్రం నాకు చేస్తారో నాకు ఎక్కువ డేర్ అండ్ నేర్. ఇదే అకర్మము. పాపం నుంచి, ఈ 4 పాపం నుంచి దూరంగా ఉండి ఎవరైతే ఈ హరికృష్ణ మహామంత్రం చేస్తారో వాళ్ళు నాకు ఎక్కువ ప్రీతి అని చెప్పారు. కాబట్టి మనం ఈ 4 ప్రిన్సిపల్స్ ఏంటి, మరి ఎలాగ నామం చెయ్యాలి? ఎవరైతే నామం చేసేసారో, మీరు కేవలం ఎక్కడ వస్తే నామం చేయడం కాదు, మీరు ఇంట్లో చేయండి. 5 minutes, 10 minutes, 15 minutes, 20 minutes. చూడండి మీ ఇంట్లో తాలూకు వాతావరణం, ప్రశాంతత. ఎవరైతే నామం చేస్తారో వాళ్ళు మొత్తం తీర్థం అంతా తెలుసా, గంగా, యమున, సరస్వతి, కావేరి ఇవన్నీ మీ శరీరంలో ఉంటాయట.
చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను, శాస్త్ర ప్రమాణం. దానికి నేను శ్లోకం కూడా చెప్తాను. ఎవరైతే నామం చేస్తారో వాళ్ళు అన్ని తీర్థం అంటే ఏంటి? పుణ్యమైన నదులు. దాని అర్థం అదే, పుణ్యమైన నదిలు. టైం అయిపోతుంది. పుణ్యమైన నదులన్నీను మన శరీరంలో నివాసిస్తాయట ఎవరైతే నామం చేస్తారో. సో అంత నామం తలక ఫలితం. సో అందుకే అందరూ నామం చేయండి. 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ కూడా చేయండి. గంగా, యమున, సరస్వతి వీళ్ళు ముగ్గురు ఒక ఆశ్రమానికి ఆ ఆశ్రమం పేరు మర్చిపోయాను నేను. ఆశ్రమానికి వెళ్తారట. నల్లగా ఒక పక్షిగా వెళ్తారట. గంగా నల్ల పక్షిగా వెళ్ళి ఆ ఆశ్రమంలోకి వెళ్ళి ఆశ్రమంలోని దొరుకుతారా ఏంటంటే దొరుకులాడేసి అది వైట్గా వెళ్ళిపోయి మళ్ళీ ఎగిరిపోతుందట. రోజు ఆ ఋషి ఎలా చూసేది, ఎవరో ఒక పక్షి వస్తుంది, బ్లాక్గా వస్తున్నారు, మళ్ళీ మొత్తం ఆశ్రమంలోని మొత్తం అంతా దొరుకుతున్నారు, మళ్ళీ వెళ్ళిపోతారు, వైట్గా అయిపోతున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు. ఒకరోజు ఆ పక్షిని పట్టుకున్నారట. ఏయ్ మీరు ఎవరు, మీరేంటి మా ఆశ్రమానికి వస్తున్నారు, బ్లాక్గా వస్తున్నారు, మళ్ళీ మీరు ఇలాగా పడుకొని ఇక్కడ దొరుకుతున్నారు, మళ్ళీ బయటికి వెళ్ళిపోతున్నారు, మీరు ఎవరు, నేను తెలుసుకున్నాను అని చెప్పినప్పుడు ఆ ఋషి పేరు కూడా మర్చిపోయాను. ఆ ఋషికి ఆన్సర్ ఇచ్చారట, నేను స్వయం గంగా. మా దగ్గరికి వచ్చేసి అనేక మంది స్నానం చేయడం వల్ల నేను పాపం అయిపోతున్నాను, ఆ పాపంతో నా శరీరం అంతా బ్లాక్ అయిపోతుంది. కానీ మీ తలక ఆశ్రమానికి వచ్చి మీ పాదధూళి, మీ భక్తుల తలక పాదధూళి నేను ఎప్పుడైతే పట్టుకున్నానో మొత్తం అంతా వైట్ అయిపోతున్నాను, మళ్ళీ వెళ్ళిపోతున్నాను. చూడండి, గంగాలో ఉన్న పాపం కూడాను ఆ ఋషి తాలూకా ఆశ్రమంలోని వచ్చి పాదధూళి రాసుకుంటే గంగా పాపం కూడా పోతుంది. గంగా మొత్తం ఈ జగత్తులో ఉన్న పాపం నశిస్తుంది. కానీ గంగా పాపం ఎవరు నశిస్తున్నారు? ఋషులు. ఋషుల దగ్గర ఏముంది? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ రామ్. కేవలం ఋషి దగ్గర ఉన్నది శక్తి, బుద్ధి, భక్తి, కేవలం నామమే. వీరేం చేసేది మిరాకిల్ కాదు. భగవంతుడు ఎంత శక్తివంతుడో భగవంతుడు ఒక నామం కూడా అంత శక్తివంతుడు. భగవంతుడి శక్తి మీకు కావాలంటే భగవంతుడి నామం చెప్పారు. అందుకే నామ్నా కార్య బహుదా నిజ సర్వశక్తి. ఎవరైతే నా నామాన్ని స్మరిస్తారో నా శక్తి వాళ్ళ దగ్గర ఉంటుంది అని చెప్పి స్వయంగా భగవంతుడు అంటున్నారు. సో అందుకే మనందరికీ భగవంతుడి శక్తి కావాలంటే మనం భగవంతుడి తలకు నామాన్ని స్మరించాలి. సో అందుకే ఇంకా నామం గురించి చెప్పాలంటే బోల్డ్ ఉన్నది. ప్రతినిత్యం అట్లీస్ట్ వీక్లీ వన్స్ ట్వైస్ వచ్చినప్పుడు అనేక తెలుస్తుంది. లేదంటే మన వాట్సాప్ గ్రూప్లోని ఎవరైతే వింటారో కథ నిరంతరంగానో అనేక సబ్జెక్ట్స్తో భాగవతంలోని అనేక కాన్సెప్ట్ నిత్యం కథ అవుతుంది. వాళ్ళు ఇంట్లోని 15 minutes హాఫ్ అన్ అవర్ కూడా ఆ కథని వినొచ్చు. సో చాలా చాలా ధన్యవాదాలు. అందరూ చాలా భక్తి శ్రద్ధలతో ఈ కథ విన్నందుకు. మరి 2 minutes భగవంతుతాలో ఒక నామం కీర్తనం చేసుకొని ఈ కథకి ఇక్కడ విరామం చేద్దాం.